హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్కే కనెక్ట్స్. పవన్ కళ్యాణ్ గారిని మనం తక్కువ అంచనా వేస్తున్నామా, లేకపోతే ఆయన వేసే ప్రతి ఒక్క అడుగులో ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనం ఆలోచించుకునే గ్యాప్లోనే ఆయన దానికి సంబంధించింది ఏదో ఒకటి కొత్త పాయింట్ని మన ముందు తీసుకొచ్చి అబ్బా దీనికోసమా అని ఆలోచించేలాగా చేస్తారనమాట ఆయన. ప్లానింగ్ ప్రకారం ఎందుకు వెళ్తున్నారని చెప్పినప్పుడు మీకు కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి, మూవీస్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన చేసిన ప్రతి ఒక్క పర్ఫెక్ట్ పని మీకు చెప్తాను నేను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆయన ఎంత ప్లానింగ్గా ఉన్నారు ఏంటి అనేది. నాకు తెలిసి ఈ పాయింట్స్ బేసిక్గా ప్రీవియస్గా ఎవరు చెప్పుంటారు మీకు. కానీ నేను డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే యాజ్ ఎ కళ్యాణ్ ఫాలోవర్గా నేను చిన్నప్పటి నుంచి ఆయన చూసా కాబట్టి నాకు మొన్న జనసేన 21 సీట్లు తీసుకున్నప్పుడు, ఎంపీ సీట్లు 2 తీసుకున్నప్పుడు కూడా అర్థం కాల ఎందుకు ఇలా చేశారని. కానీ రీసెంట్‌గా మహారాష్ట్ర ఎలక్షన్స్‌కి ఆయన వేసిన స్టెప్ ఏంటి? దానికంటే ముందు ఆయన వేసుకున్న ప్లానింగ్ ఏంటి? ఇయన్నీ నేను మీకు చెప్తాను. అసలు ఫస్ట్ కళ్యాణ్ గారు గురించి చెప్పాలంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మొత్తం మీకు క్లియర్‌గా ఉంటది. ఎప్పుడు ఎలక్షన్స్‌కి ముందు లాస్ట్ సెప్టెంబర్‌లో ఆ వీడియో చేశాను నేను. అంటే అర్థం చేసుకోండి నేను ఆయనకి ఎంత ఫాలో అయితే ఆయన చేయాల్సిన పనులేంటి, ఆయన ఏం చేశారనేది కూడా దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఫస్ట్ కళ్యాణ్ గారు మూవీస్‌లోకి రాకముందు ఆయన ఏ విధంగా స్టెప్స్ ఏసారు అంటే, ఆయన మూవీస్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే నార్మల్‌గా ఒక నెపో కిడ్ లాగో లేకపోతే ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి తమ్ముడుగా రావాలంటే రావచ్చు. ఆయన్ని ఎవరు కాదనరు. కానీ ఆయనంటూ సొంతగా ఒక ట్రెండ్ సెట్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ప్రీవియస్‌గా చిరంజీవి గారి టైంలో సుమన్ గారు ఇలాగ కరాటే నేర్చుకునేవాళ్ళు. కరాటే ఫైట్స్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఇంకెవరు లేరు అలాగా. నార్మల్‌గా ఫైట్ మాస్టర్ ఏమైతే కంపోజ్ చేస్తారో అయ్యే చేసేవాళ్ళు. కానీ కళ్యాణ్ గారు మూవీస్‌లోకి వచ్చిన టైంలో ఆయన ఫస్ట్ సినిమాతోనే యాక్టింగ్ డిపార్ట్‌మెంట్‌లో, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో, మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో గాని ఈటిలన్నిటిలో ఆయన ముందుగానే ట్రైన్ చేసుకొని ఆయన ఓకే. నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను. ఇప్పుడు నేను మూవీస్‌లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి ఎంటర్ అవ్వడమే కాకుండా ఆయన ఫస్ట్ సినిమాలోనే ఒక సీన్‌లో అయితే కార్లని ఒంటి మీద రాళ్ళు పెట్టి కొట్టించుకోవడం గాని, ఇయన్నీ కూడా ఆయన స్టంట్స్ ఒరిజినల్‌గా, రియల్‌గా ఆయనకైనా చేసిన స్టంట్స్ ఆయన చేశారనమాట. సో, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆయనకు మూవీస్‌లోకొస్తే మామూలుగా వచ్చేయొచ్చు. కానీ ఆయన పర్ఫెక్ట్‌గా రావాలనుకున్నారు. అలాగే వచ్చారు. ఆ సినిమాతో ఆయనకి సినిమా హిట్ అవ్వకపోయినా, యావరేజ్ ఆడినా కూడా ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అక్కడ నుంచి కళ్యాణ్ గారికి ఓన్ స్టంట్స్ అవ్వడం వల్ల ఆయనకు కూడా కొంచెం చిరంజీవి గారి తమ్ముడు అనే కంటే కూడా పవన్ కళ్యాణ్ ఎవరు అనే వైపు లాగాడనమాట. అసలు ఏంటి ఈయన అని చెప్పేసి ఆయన వైపు లాక్కోవడం జరిగింది. సో, అలా ఆయన చేసుకుంటా ఓన్‌గా పాటలు పాడటం గాని, లేపోతే ఓన్ డైరెక్షన్ 'జానీ' సినిమా గాని, ఓన్‌గా ఫైట్స్ కంపోజ్ చేసుకోవటం, ఇలా చేయటం వల్ల ఆయన ఎరాలో ఆయన మూవీస్ చేసినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అలా ఆయన హస్తం ఉండేలా చూసుకున్నారనమాట. అంటే ఆయన ప్రమేయం ఉండేలాగా, ఆయనకి నచ్చినట్టుగా చేసుకుంటా ఎళ్ళిపోయారాయన. సో, మూవీస్ అయిపోయింది. సో, ప్రజారాజ్యం పార్టీ టైంలో పాలిటిక్స్‌లోకొచ్చినాక చిరంజీవి గారు పాలిటిక్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ప్రజారాజ్యం అని చెప్పేసి, దాంట్లో ఆయన యువరాజ్యం అని చెప్పేసి ఆయన ఒక యూత్ వింగ్‌కి లీడర్‌గా ఉండి, ఆయన చిరంజీవి గారు ఎక్కడైతే ఎళ్ళమంటారో, ఎక్కడెక్కడ ప్రచారాలు చేయమంటారో, ఆయనంతటా ఆయన వెళ్లి ప్రచారం చేసుకొని, ప్రచారం చేయడమే కాదు, ఆయనంతటా ఆయన గ్రౌండ్ లెవెల్‌లో దిగి, అక్కడ సమస్యలు తెలుసుకొని, దాని గురించి ఆయన జనాలకి చెప్పడం చేశారండి. సభల్లో ఫస్ట్ టైమ్ పబ్లిక్ మీటింగ్‌లో ఆయన ఒక ప్రజల సమస్యల మీద మాట్లాడడం గాని, ఇయన్నీ జరిగినాయనమాట. సమాజంలో జరిగేది రాజకీయ పరంగా ఏం జరుగుతుందనేది జనాల్లో కొంచెం ఇన్సిస్ట్ చేయగలిగారు. దానికంటే ముందు ఆయన ఏం చేశారు ప్రజారాజ్యం కంటే ముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి సీఎంపీఎఫ్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. సో, ప్ర పాలిటిక్స్‌లోకి రాకముందు ఆయన ఈ స్టెప్ ఏసారనమాట. ఏది సీఎంపీఎఫ్ అని చెప్పేసి ఒకటి పెట్టుకొని నెక్స్ట్ పాలిటిక్స్‌లోకి వచ్చినాక దాన్ని ఆయన ఎలివేట్ చేద్దాం అనుకున్నారు. కానీ అది అన్‌ఫార్చునేట్‌లీ అది అవ్వలేకపోయింది గానీ, ఆయనకైతే మైండ్‌లో ఇన్సిస్ట్ చేసుకున్నారనమాట ఆయన. అంటే ఎవరికైనా సహాయం కావాలంటే ఆయన ఆ విధంగా చేయొచ్చని చెప్పేసి. దాని తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చినాక ప్రజారాజ్యం తరపున పోటీ చే అదే ప్రచారాలు చేస్తూ ఆయనంతట ఆయన ఓన్ చేసుకున్నారనమాట ఇంకా. ప్రజల సమస్యల మీద ఇన్వాల్వ్ అవ్వటం, వాళ్ళు చెప్పే సమస్యలు తెలుసుకోవటం, అర్జీలు తీసుకోవటం, వాటిని ఎలా పరిష్కరించాలో చూసుకోవటం, ఇయన్నీ చూసుకొని అన్‌ఫార్చునేట్‌లీ ప్రజారాజ్యం క్లోజ్ అయిపోయినాక జనసేన పార్టీ అని చెప్పేసి ఆయనంతట ఆయన సొంతగా పార్టీ నిర్ణయించుకొని ఆయన అప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్న పార్టీ అది. దాని తర్వాత కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఆయన ఇచ్చిన స్పీచెస్ గాని, ఆయన పబ్లిక్‌లో తిరగటం గాని, అప్పుడు పోటీ చేయకుండా పొత్తులోకెళ్ళటం గాని, ఇయన్నీ గూడా ఇప్పుడు చూసుకుంటే మనం ఈయన 2024లో పొత్తులోకి రావడానికి ముందు ఆయన 2014 ఎలక్షన్స్ అప్పుడు పొత్తులో బీజేపీ, టీడీపీతో ఆయన పొత్తులోకెళ్లారప్పుడు. అప్పుడు కళ్యాణ్ గారి ఓటు బేస్ మీద, కళ్యాణ్ గారి మాట మీద కొంత ఓట్లు పడటం వల్ల ఆ టైంలో టీడీపీ అనేది గవర్నమెంట్‌లోకొచ్చింది. కానీ కళ్యాణ్ గారేసిన రాంగ్ స్టెప్ ఏంటి అంటే, ఆ టైంలో ఆయన పోటీ చేశారే గాని, ఆయన సపోర్ట్ ఇచ్చారే గాని ఎక్కడ పోటీ చేయల. అప్పుడే కనీసం ఆయన ఒక 10 సీట్లో, 15 సీట్లకో పోటీ చేసున్నా గూడా ఇంకా బావుండేది. గెలిచినా, ఓడిపోయినా గూడా టీడీపీ, బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఆయన కొన్ని సీట్లు తీసుకొని పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే బావుండేది. అక్కడేమైందంటే ఆయన పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు గానీ, దాన్నెక్కడ కూడా కాంటెస్ట్ చేపిచ్చల. అంటే ఎక్కడ గూడా పోటీ చేపిచ్చలేదు. పోటీ చేపిచ్చకపోవడం వల్ల జనాల్లో జనసేన అనేది కన్సిడర్ చేసే పార్టీ గూడా ఎవరు అనుకోలేదు. సో, దానివల్ల ఏమైంది 2018లో, 2017 గ్యాప్‌లో టీడీపీకి, జనసేనకి కొంచెం డిఫరెన్స్ రావటం వల్ల టీడీపీ నుంచి జనసేన విడిపోయి, ఆయన వేరే పార్టీ సిపిఐ, సిపిఎం సెపరేట్‌గా ఎళ్ళిపోయి వేరే పొత్తులు పెట్టుకున్నారు. సో, ఆ పొత్తులు పెట్టుకొని 175 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాలేదు. ఒక్క సీట్ వచ్చింది. ఆ ఒక్క సీటు కూడా వైసీపీలోకెళ్ళిపోయింది. సో, ఇక్కడ జనసేన అనేది 2019లో కూడా జీరో. సో, 2013 నుంచి 2023 వరకు ఆయన 10 ఏళ్ల పాటు ఒక్క సీటు కూడా లేకుండా ఆయన కష్టపడిన దానికి ఆయనకి రిజల్ట్ వచ్చింది.
కానీ ఆయన మళ్ళీ వైసీపీ 2019లో గెలిచింది కదా! 2024లో కూడా గెలిచిద్దేమో అన్న చిన్న భయంతో ఆయన ముందుగానే టీడీపీతో పొత్తు పెట్టుకొని, టీడీపీతో పాటు జనసేన, టీడీపీ ఇద్దరు కలిసి ఎన్‌డీఏ అంటే బీజేపీతో ఎన్‌డీఏ పార్టీలోకి అడుగేద్దామని చూసారు. కానీ ఎన్‌డీఏ పార్టీలోకి అడిగేటానికి ముందు నరేంద్ర మోడీ గారు ఒప్పుకోవాలి గదా! ఎందుకంటే 2019లో జరిగిన ఎలక్షన్స్‌లో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఏది స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని జెప్పేసి. అది ఆళ్ళ మనసులో ఉంటది. కానీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పొత్తులోకొస్తారా? వస్తే ఎలా ఉంటదో చూద్దామన్న టైంలో కళ్యాణ్ గారు వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టించారు. ఎన్‌డీఏలో వాళ్ళకి స్థానం కల్పించారు. సో, ఎన్‌డీఏలో స్థానం కల్పించినాక వీళ్ళు ముగ్గురు కలిసి ప్రచారాలు చేసుకోవడమే కాదు, సీట్లు పంచుకున్నారు. కళ్యాణ్ గారు 21 సీట్లు ప్లస్ బీజేపీకి 10 సీట్లు ఇచ్చి మిగిలినయన్నీ టీడీపీకిచ్చారు. అందరూ గూడా ఆశ్చర్యపోయారు. అంటే ఎంత కష్టపడి పొత్తు పెట్టుకొని మీరు ఇంత 21కి ఎలాగా పోటీ చేస్తారు? అసలు మీకు ఏ విధంగా మీకు ఒకవేళ 15 సీట్లో 10 సీట్లో వస్తాయని చెప్పేసి బెట్టింగ్‌లు కాశారు. ఇయన్నీ చేసినా కూడా కళ్యాణ్ గారు అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన ఏమైతే అనుకున్నాడో అదే చేశాడు. అది చేసినాక ఏమైందంటే 2019లో 0% అంటే జనసేనకి ఒక్క సీటే వచ్చింది. అది కూడా వైసీపీలోకి వెళ్ళిపోవడం వల్ల 0 సీట్లతో ఉన్న జనసేన 2024కి 100% స్ట్రైక్ రేట్‌తో 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లలో గెలిచారు. 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తే 2 ఎంపీ సీట్లు గెలిచారు. సో, ఆయనేంటంటే ముందుగానే ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి అని ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో, టీడీపీతోనే కాదు బీజేపీతో కూడా మళ్ళీ ఎళ్ళాలి. అంటే 2014 వైభవాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి. ఈసారి పొత్తు పెట్టుకుంటే మనం విడిపోకూడదు అన్న కాన్సెప్ట్‌లోనే వీళ్ళు ఒక అంగీకారం అవ్వచ్చు, అగ్రీమెంట్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. వీళ్ళందరూ కలిసి ఒక పాయింట్ మీద బేస్ చేసుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఎన్‌డీఏ పార్టీ పరంగా. అంటే వీళ్ళంతా పనిచేసేది ఎన్‌డీఏ పరంగా. ఓకే. ఎన్‌డీఏలో పనిచేస్తున్నప్పుడు ఇంక నాకు తెలిసి భవిష్యత్తులో వీళ్ళు విడిపోకపోవచ్చు. ఇప్పుడు కళ్యాణ్ గారి పొజిషన్ ఏంటి అంటే, ఇటు అధికార పక్షంలో ఉన్నా గూడా, ఆయన ప్రతిపక్షం గూడా ఆయనే. అంటే ఏదన్నా గవర్నమెంట్‌లో జరిగే తప్పుల్ని క్వెషన్ కూడా కళ్యాణ్ గారే. గవర్నమెంట్‌లో జరిగే మంచిని ప్రమోట్ చేయాలన్నా కళ్యాణ్ గారే. ఈయనకి 2 రకాలుగా నాకు తెలిసి ఈ అవకాశం నాకు తెలిసి ఎవరికీ వచ్చుండదిది. ప్రపంచంలో ఎక్కడ గూడా ఏ పార్టీలో గూడా కళ్యాణ్ గారికొచ్చినంత డబుల్ అవకాశం. అంటే 2 రకాలుగా ఒకే మనిషికి 2 రకాలుగా పాలిటిక్స్‌లో అవకాశం అంటే కళ్యాణ్ గారికొచ్చినంత ఎవరికీ రాలేదు. అధికార పక్షంలో ఉండి పొగడాల్సింది ఆయనే. అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సింది ఆయనే. ఇన్ని పాయింట్స్ ఆయన పెట్టుకోవాలంటే ఆయన ఎంత కష్టపడాలి? ఎన్ని పాయింట్ల మీద ఆయన నోట్ చేసుకోవాలి? ఎన్ని పాయింట్ల మీద పబ్లిక్‌లో మాట్లాడాలి? ఏం చేస్తే ఎలా మాట్లాడితే పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు? కళ్యాణ్ గారి పట్టు ఎటువైపు వెళ్తుంది? నేషనల్ వైపు వెళ్తుంది. నేషనల్ వైపు వెళ్ళాలి అంటే కళ్యాణ్ గారు నార్మల్‌గా ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ ప్రచారానికెళ్తే అయిపోతుందా? అవ్వదు. సో, ఆయనేంటంటే ఒక చిన్న స్టెప్ తీసుకున్నారు. ఫస్ట్ ఆయన తిరుపతి లడ్డు అని జెప్పేసి దాని మీద ఇష్యూ చేసి నేషనల్ మీడియాకెక్కి నేషనల్ మీడియాలో ఒక హిందూ ధర్మం గురించి ఇలా మాట్లాడటం వల్ల ఆయనకాయనే ఒకటి క్రియేట్ చేసుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షక బోర్డ్ అని జెప్పేసి నేషనల్ మీడియా గూడా దాన్ని బాగా హైప్ ఇవ్వటం వల్ల ఇది ఇండియా మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయింది. అంటే సనాతన ధర్మం హిందూస్‌కి జరిగే అన్యాయాల మీద ఏదన్నా గూడా జరిగే వాటి మీద ఆయన స్పందిస్తాను. దీన్ని నేను ఖండిస్తాను అని జెప్పేసి ఎప్పుడైతే ఆయన చెప్తున్నారో పరమతాన్ని గౌరవించండి. మన మతాన్ని ఆచరించండి అని ఆయన ఏదైతే చెప్తున్నారో అది 100% నిజం అది. ఇప్పుడు ఆయన ఇలా చేయటం వల్ల ఇప్పుడు ప్యాన్ ఇండియా మొత్తం తెలిసారు. చాలా వరకు ఆయనకి రెస్పాన్స్ బాగొచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కొంతమంది దగ్గర నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా ఓకే. కానీ రెస్పాన్స్ అయితే సూపర్‌గా వచ్చింది దానికి. సో, ఇప్పుడు దీన్ని బీజేపీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్‌లో మహారాష్ట్రలో జరిగే ఎలక్షన్స్‌లో కళ్యాణ్ గారిని అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి లేకపోతే మ మహారాష్ట్రలో హిందూస్‌కి సపోర్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కళ్యాణ్ గారిని పంపించడం జరిగింది బీజేపీ తరపు నుంచి. కానీ ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయింది ఏంటి అంటే ఆయనకొచ్చే రెస్పాన్స్ చాలా తక్కువ వచ్చిద్ది. పెద్దగా ఏముండదు. ఎందుకంటే ఔట్ ఆఫ్ అంటే ఆయన ఆల్రెడీ ఆంధ్రాలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ గారు తెలీదు. ఇప్పుడు ఆయనేం పాన్ ఇండియా హీరో కాదు. అందరికీ తెలియటానికి. కానీ రెస్పాన్స్ తక్కువ ఉండిద్ది. హీరో మెట్‌లకి అంటే హీరోకున్నంత హైప్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 'ప్రభాస్', 'అల్లు అర్జున్', 'రామ్ చరణ్' వీళ్ళలాగా ఆయనకి పెద్ద హైప్ లేదు కదా! అని చెప్పేసి అనుకున్నారు. కానీ వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఇప్పుడు ఎవరికి ట్రేడ్ వర్గాల్లో పాలిటిక్స్‌లో గాని, మూవీస్‌లో గాని ప్రతి ఒక్కరికి పిచ్చెక్కిచ్చే పాయింట్ ఏంటంటే నేషనల్‌గా హీరోస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేషనల్‌గా వచ్చే హైప్ ఏంటి అంటే ఒక్క దెబ్బతో ఆయన లాటరీ కొట్టినట్టు అయిపోయింది. అంటే ఇప్పుడు ఆయన్ని ఎవరు టచ్ చేయడానికి కూడా లేదు ఇప్పుడు ఆయన్ని. కళ్యాణ్ గారు ఒక డైలాగ్ ఉంటది 'గబ్బర్ సింగ్' సినిమాలో. నాకు ఎవరు పోటీ కాదు. నాకు నాతోనే పోటీ. నాకు నేనే పోటీ అన్నట్టుగా ఆయనకాయనే సొంతగా నిర్మించుకున్న సామ్రాజ్యంలో ఆయనకాయనే ఒక రాజుగా ఏ కష్టం వచ్చినా ఆయనే అనుభవిస్తూ, ఏ లాభం వచ్చినా ప్రజలకు పంచుతూ, ఆయన చేసేది ఏదన్నా గూడా ఇప్పుడు జరిగే ఈ పొలిటికల్ గేమ్‌లో కళ్యాణ్ గారు తిప్పే చక్రమే మెయిన్ చక్రం అవ్వబోతుంది. రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్‌కి, రాబోయే ఫ్యూచర్ ఎలక్షన్స్‌లో కళ్యాణ్ గారు చేసే గేమ్ ప్లే ఏదైతే ఉంటుందో పాలిటిక్స్‌లో అది చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చూపించబోతది ప్రతిపక్షాలకి. అది మాత్రం మీరు రాసిపెట్టుకోండి. ఆయన 2013లోనో, 2009లోనో కళ్యాణ్ గారు కాదు. ఆయన ఆల్రెడీ చూసేసారు. నమ్మారు. వాళ్ళు చెప్పిందిన్నారు, వీళ్ళు చెప్పిందిన్నారు, వాళ్ళని నమ్మారు, వీళ్ళని నమ్మారు. ఇప్పుడు ఆయన ఎన్ని ఒక లూపేసుకుంటే ఆయన చేసే పని ఆయనకేంటో, ఏం చేస్తున్నాడు, ఏంటి అనేది అందరికి క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఆయన నిరూపిస్తున్నాడు. ఎగ్జాంపుల్ 21 సీట్లు తీసుకుంటే 21 అన్నారు. కానీ ఆ 21 100కి 100 స్ట్రైక్ రేటు ఇండియాలో ఇప్పటిదాకా ఏ పీఎం రేంజ్ ఉన్నవాళ్ళు కూడా కొట్టని నంబర్ కొట్టి చూపించాడు. 100% స్ట్రైక్ రేటు. ఇది జీవితంలో ఎవ్వరికీ సాధ్యం కాని నంబర్ ఇది. గుర్తుపెట్టుకోండి. పవన్ అంటే గాలి. ఈయన గాలి గాదు.
తుఫాన్. తుఫాన్ అంటే గాలి అంటే నార్మల్‌గా వచ్చిద్ది. తుఫాన్ అంటే కొట్టుకొచ్చేసిద్ది అలాగా. అలా అనమాట. సో, అది అర్థం చేసుకోండి. సో, ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటి అంటే కళ్యాణ్ గారు అంటే ఏంటి? కళ్యాణ్ గారు ఒక ఏసే స్టెప్‌కి ముందుగా ఆయన ఏం చేస్తున్నారు? ఇయన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఒకవేళ నేను ఏదైనా పాయింట్లు మిస్ అయితే కామెంట్‌లో తెలపండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోస్ కొంచెం చేయడానికి నాకు ఇంకా బూస్టింగ్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.